హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్వీ జెర్రీ ఛానల్. అందరికీ నమస్తే. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మొన్న శ్రావణ మాసం కంటిన్యూస్ వ్లాగ్ చూసారు కదా, మా ఇంట్లో కొన్ని ఐటమ్ తీసుకున్నానని చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇదైతే మేము టీవీ షోరూమ్కి అయితే వెళ్ళాము టీవీ తీసుకోవడానికి. అక్కడ మా చిన్నోళ్ళు చేస్తున్న చేష్టలు చూడండి. ఇది ఆల్రెడీ కొంచెం బిట్ అయితే నేను యాడ్ చేశాను షార్ట్ వీడియోలోని. ఇక్కడైతే పేపరింగ్ వర్క్ అయితే అవుతుంది. మన ఇంటికి టీవీ ఇన్స్టలేషన్కి రావాలి కదా, ఇన్స్టలేషన్కి ఇంకా డెలివరీ అయితే మేమే తెచ్చేసుకున్నాము. ఇంకా అక్కడ ఇన్స్టలేషన్కి మన ఇంటికి రావాలి కదా, దానికోసం అయితే పేపరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఏ మోడల్ ఎంత టెక్నాలజీ ఏంటనేది కూడా ఇక్కడ ఈ వీడియోలోనైతే మీకు ఆ పేపర్ ద్వారా అయితే చూపిస్తున్నాను. ఇంకా అక్కడ ఏసీలు కూడా ఆఫర్ పెట్టారంటే చూస్తాను అనమాట. ఇది బ్లూ స్టార్ ఉంది కదా, ఈ బ్లూ స్టార్ అయితే 38,490 రూపీస్కి అయితే ఆఫర్లో ఏసీ వస్తుంది. చూడమని చెప్పారు మా ఆయన, అయితే చూస్తున్నాను. మా ఆయన అయితే తీసుకుందాం అని అంటున్నాను. నేనైతే ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా మాది, కొంచెం ఆ వర్క్లోనైతే ఇప్పుడు ఏం అవసరం లేదు, తర్వాత తీసుకుని కన్స్ట్రక్షన్ అయ్యాకని చెప్తున్నాను మా ఆయనకైతే. ప్రజెంట్ అయితే మేమైతే ఏసీని అయితే తీసుకోలేదు. ఇంకా పేపరింగ్ వర్క్ అంతా అయిపోయి బిల్ అయితే పే చేస్తాము. బిల్లు పే చేసిన బిల్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా మా టీవీ మోడల్ వచ్చి ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. నేను శ్రావణ మాసంలో మేము తీసుకున్న కొన్ని ఐటమ్స్ అని కూడా చెప్పాను కదా, అందులో కూడా యాడ్ చేశాను. ఇది టీవీ తీసుకుంది అయితే. ఇంకా టీవీ చూసి అయితే కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ ఏంచి షాపింగ్ కొంచెం బట్టలు తీసుకున్న తర్వాత అక్కడ ఈ ఫ్రిడ్జ్ అయితే కలర్ బాగుంది అనేసి అయితే చూస్తున్నాం. మా చిన్నోడు చూసారా ఎలా ఓపెన్ చేసి చూస్తున్నాం, మొత్తం అంతా చూసారు. ఈ ఫ్రిడ్జ్ అయితే 10,000 ఎంతో చేంజ్ అయితే పడినట్టు ఉంది. అక్కడ ఉంది కదా బిల్లు, క్యూట్గా అనిపించింది ఈ ఫ్రిడ్జ్ అయితే. ఇంకా మాకైతే ఐరన్ బాక్స్ అయితే లేదు, ఐరన్ బాక్స్ తీసుకున్నాం. ఇంకా ఇవన్నీ కొనేసి షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత బయటకి అయితే వచ్చేసాము. టీవీ అయితే తర్వాత తెచ్చుకుంటామనేసి అక్కడే వదిలేసి వచ్చాము. తర్వాత మా ఆయన నుంచి ఆటోలోని టీవీని అయితే తీసుకొచ్చారు. ఇది 3 days తర్వాత అనమాట. తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత 2 days తర్వాత ఇన్స్టలేషన్కి అయితే వచ్చారు. ఇన్స్టలేషన్ అయితే వాళ్ళే సర్వీస్ వచ్చి చేశారు. ఆ ఇన్స్టలేషన్ అంతా 3 days నుంచి వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. మేమైతే వైజాగ్ నుంచి అయితే టీవీ తీసుకురాలేదు, బండి మీద తీసుకురాలేం కదా, అయితే ఆటో అయితే బుక్ చేసుకొని టీవీని అయితే ఇంటికి తీసుకొచ్చాము. తర్వాత ఇన్స్టలేషన్ కూడా ఆ మరుసటి రోజు కాల్ చేశాను. అతను అయితే వచ్చేసి మొత్తం టీవీకి మనం గోడకు ఫిక్స్ చేయాలి కదా, ఫిక్స్ చేయడానికి అక్కడ మనకి అందులో యాక్సరీస్ అయితే ఉంటాయి. యాక్సరీస్ ద్వారా అయితే అతను మొత్తం కొంచెం బిగించేస్తున్నారు. టీవీని స్క్రూస్ అన్ని టైట్ చేస్తున్నారు. తర్వాత ఏంచి మనకి టీవీ ఎక్కడ పెట్టాలి ప్లేస్ అనేసి దాని కొలతలు కూడా తీసుకొని ఆ కొలతల ద్వారా మనకైతే గోడకైతే మీకులు కూడా అతనైతే వేస్తారు. అదొక మిషన్ ఉంది, ఆ మిషన్ ద్వారా వాటర్ లెవెల్ చూసుకొని మేకలు అయితే గోడకైతే వేసేస్తున్నారు. దానికన్నా ముందైతే మనకి ఈ మిషన్ ద్వారా అయితే గోడకైతే ముందైతే హోల్స్ అయితే చేస్తారు. ముందు ఎంత లెంత్ అయితే టీవీ వస్తుందో ఆ లెంత్ ద్వారా అయితే కొలుచుకున్నారు. పెట్టి కొలిచిన తర్వాత మనకి ఎక్కడైతే మేకలు రావాలో ఆ మేకలు కూడా ఎంత పడతాయి అనేది కూడా డ్రిల్లింగ్ మిషన్ ద్వారా అయితే కన్నాలు అయితే పెట్టేసి, కన్నాలు పెట్టిన తర్వాత ఆ హోల్స్ లోకి అయితే ఇక్కడ చిన్న లబ్బర్ టైప్లో ఉన్నాయి, ఆ లబ్బర్ టైప్లో ఫిక్స్ చేసి మేకలను అయితే పెడుతున్నారు అనమాట. ఇది టీవీకి ఇచ్చిన రాడ్డే, ఆ టీవీ రాడ్ తోటే అందులో హోల్స్లోకి అయితే మేకలు అయితే పెడుతున్నారు. ఇంకొక మిషన్ ఇక్కడ పెడతారు చూడండి, ఆ మిషన్ తోటి అయితే ఎంత సరిపోయిందా లేదని కూడా అతనైతే కొలిచారు. ఎందుకంటే ఇలా కొలుస్తారు, టీవీ ఎగుడు దిగుడు రాకూడదు కదా, నేను చెప్పాను కదా, అదే ఈ మిషన్ అనమాట. చిన్న వాటర్ లెవెల్ స్ట్రైట్గా ఉండేటట్టు అయితే కొలుస్తున్నారు. టీవీ ఎగుడు దిగుడు అయితే రాకుండా కొంచెం వాటర్ లెవెల్ అది కొంచెం ఇదిగా ఉంది, కిందకు ఉంది ఒక పక్క, మళ్ళీ లూజ్ చేసి అయితే మళ్ళీ కరెక్ట్గా ఫిక్స్ చేస్తున్నారు అనమాట. ఇది గోడకు మేకలు వేయడం అయిపోయింది, సమానంగా ఉందో లేదో చూసి సమానంగా వచ్చేటట్టు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత అయితే టీవీని జస్ట్ అలా తీసుకొచ్చి దానికైతే పెట్టేశారు అనమాట. అక్కడ రాడ్ బిగించారు కదా, ఆ రాడ్కి అయితే ఫిక్స్ చేస్తారు. ఇంకా ఫిక్స్ చేసిందంతా నేనైతే వీడియో తెలియదు. ఇంకా తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత ఆన్ అవుతుందో లేదో చూసాను అనమాట. సిగ్నల్ వచ్చింది. ఇంకా మేమైతే వైఫై కనెక్ట్ చేసి చూసాము. మరుసటి రోజు ఒక 2 days తర్వాత అయితే మా అమ్మని ఓపెనింగ్ అయితే పిలిచాము టీవీ ఓపెన్ చేయడానికి. ఇంకా టీవీ ఓపెనింగ్ అయితే మా అమ్మ అయితే చేసింది. మా అమ్మ చెయ్యి కన్నా అయితే మా పిల్లల చేత చేయించింది. దానికన్నా ముందు పసుపు రాసి బొట్లు అయితే పెట్టాము. పెద్దగా ఏం కాదు, ఒక 3 బొట్లు అయితే పెట్టినా అక్కడ కనబడుతుంది కదా పసుపు రాసి. ఆ తర్వాత ఏంచి కొబ్బరికాయ తోటి అయితే టీవీకి దిష్టి తీసాము. ఎందుకో తెలీదు, మా అమ్మ తీయమంది తీసాము. ఈ టీవీకి అయితే ఇలా డెకరేషన్ అయితే చేసాము.
డెకరేషన్ అంటే పెద్ద డెకరేషన్ ఏం కాదు, అలాగ ఇంట్లో రిబ్బన్ ఉంటే ఆ రిబ్బన్ అయితే అలాగ మేమైతే కట్టేసాం అనమాట. అలా కట్టేసిన తర్వాత మా పెద్దోడైతే తీస్తానన్నాడు కొబ్బరికాయతో తీసి. మా పెద్దోడి చేత కూడా తీసాము. మా పెద్దోడు సరిగ్గా తిప్పలేకపోతున్నాడు, మా ఆయన అయితే తీసుకొని తిప్పాడు. అందులో మా చిన్నోడు కూడా అయితే నేను తీస్తానన్నాడు. మా చిన్నోడు జోసిది కూడా సేమ్ అయితే డిస్ట్ అయితే తీసారనమాట టీవీకి. ఇంకా తీసి కర్పూరాన్ని అయితే బయటను వేసి వచ్చారనమాట. ఇక్కడ మార్బుల్ పాడైపోతుంది కదా, అందుకనేసి బయట వేసిరమ్మన్నాను. ఇంకా మా చిన్నోడు అయితే కొబ్బరికాయ కొట్టేశారు. ఇంకా మా చిన్నోడు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఒక దిక్కినట్టు అంటే వాడు ఈ చివరికి ఆ చివరికి అయితే మారుస్తున్నాడు. వాడు సరిగ్గా కొబ్బరికాయ కూడా పెట్టడం అయితే రాలేదు, కానీ అలా చెప్పి అయితే కొబ్బరికాయ వాడి చేతి అయితే పెట్టించాము. ఇంకా వీళ్ళు కొబ్బరికాయ పెట్టేసిన తర్వాత మా అమ్మ అయితే రిబ్బన్ కట్ చేసింది. మా అమ్మ రిబ్బన్ కట్ చేయడం అయిపోయిన తర్వాత అయితే మా పెద్దోడు నుంచి స్విచ్ ఆన్ చేశాడు. నిలబడండి పక్కన స్విచ్ ఆన్ చేయండి సరే ఆగాదు, ఇటుగా చూసి స్విచ్ ఆన్ చేయండి, ఎలా ఆన్ చేస్తారు. మామ ఇచ్చి రిమోట్, మామ ఆన్ చేసి రిమోట్ ఇచ్చి టీవీ ఆన్ చేయడానికి వినాయకుడికి పాట అయితే పెట్టామన్నమాట. మొదట మనం వినాయకుని పూజించాలి. అయితే ఇక్కడ పాట ఎందుకంటే యాడ్ చేయలేదు, కాపీరైట్ పడుతుంది కదా, అందుకనేసి పాట అయితే మేమైతే యాడ్ చేయలేదు. ఆ పాట అయితే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ గణదాయ గేమది అనే సాంగ్ అయితే ఒక 3-4 సెకండ్స్ అయితే ఉంచేసి సాంగ్ అయితే తీస్తాము. ఇంకా అయిపోయింది. ఇక్కడతో అయితే టీవీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం వైరింగ్ అది వైఫై కార్డులకి అయితే చెప్పాము, వాళ్ళైతే ఇంకా రాలేదు. ఎలక్ట్రికల్ పని కూడా ఉంది, మేమైతే బుక్ చేసాం కానీ వాళ్ళైతే ఇంకా రాలేదన్నమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత టీవీలోనే మా వీడియో అయితే ప్లే చేసాము మేము. ఆ రోజే నేనైతే రాఖీ వ్లాగ్ రిలీజ్ చేశాను అనమాట. టీవీలోనైతే ఆ వ్లాగే పెట్టాను స్టార్టింగే. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే అలా ఆప్షన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. బాయ్. ఇంకా వీడియో కొంచెం చూసేయండి.